మానకొండూరు నియోజకవర్గంలో శంకరపట్నం, తిమ్మాపూర్, మానకొండూరు, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలున్నాయి. సెగ్మెంట్లో 77 పంచాయతీలు, 128 హామ్లెట్ గ్రామాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 191,724. 95,858 మంది మహిళా ఓటర్లు, 95,866 మంది పురుష ఓటర్లున్నారు. మొత్తం ఓటర్లలో 23% ఎస్సీలు, 1% ఎస్టీలు, 65% బీసీలు, ఇతరులు 11% ఉన్నారు. కరీంనగర్ జిల్లాలోని 3 ఎస్సీ నియోజకవర్గాల్లో మానకొండూరు ఒకటి. గతంలో ఈ నియోజకవర్గంలోని మానకొండూరు, బెజ్జంకి, తిమ్మాపూర్ మండలాలు కరీంనగర్ సెగ్మెంట్ పరిధిలో ఉండేవి. ఇల్లంతకుంట సిరిసిల్ల పరిధిలో ఉండేది. అందుకే మానకొండూరుపై కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాల ప్రభావం ఉంటుంది. మానకొండూరు సెగ్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరపెల్లి మోహన్ 2009 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున జడ్పీ చైర్మన్గా ఉన్నారు. మోహన్ డీలిమిటేషన్లో భాగంగా మానకొండూరు ఏర్పడడం, అది ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆరపెల్లి మోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మహాకూటమి పొత్తులో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఓరుగంటి ఆనంద్, పీఆర్పీ నుంచి కవంపల్లి సత్యనారాయణ, బీజేపీ నుంచి గడ్డం నాగరాజ్తో సహా మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఓవైపు తెలంగాణ వాదం, మరోవైపు అప్పటి సీఎం వైఎస్ఆర్ సంక్షేమ మంత్రంతో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓరుగంటి ఆనంద్పై 2,172 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు ఆరపెల్లి మోహన్. నియోజకవర్గంలోని చాలా సమస్యల పట్ల ఒక దళితుడుగా, మరి అన్ని సమస్యలు తెలిసిన వాడిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నేను శాయశక్తుల కృషి చేశాను. అయితే ఇలా అభివృద్ధి అంటూ చెప్పుకుంటూ పోతే హాస్టల్ వసతిలో కానీ, విద్యా వసతిలో కానీ, వైద్య రంగంలో కానీ, మరి పశు వైద్య విధానంలో కానీ, తాగునీటి విషయంలో కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో అధికారం వచ్చిన తదుపరి ఈ యొక్క 5 మండలాల్లో రకరకాల అభివృద్ధిని చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్గా అయ్యారు ఆరపెల్లి మోహన్. ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. తెలంగాణ తెచ్చిన క్రెడిట్తో టీఆర్ఎస్ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. లాస్ట్ టైం టికెట్ ఆశించి పొందలేకపోయిన జానపద గాయకుడు రసమై బాలకిషన్తో పాటు గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన ఓరుగంటి ఆనంద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయనకు టీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ తప్పదని విశ్లేషణలున్నాయి. మరోవైపు బీజేపీ, టీడీపీ పొత్తు అంశం ఆరపెల్లిని కలవరపెడుతోంది. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన కవంపల్లి సత్యనారాయణ 34,000 పైచిలుకు ఓట్లు సాధించారు. ఆయన బీజేపీ తరపున పోటీకి దిగే అవకాశాలున్నాయి. టీడీపీతో పొత్తుంటే సత్యనారాయణ కూడా గట్టి ప్రత్యర్థిగా మారే అవకాశాలున్నాయి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరపెల్లి మోహన్ గతంలో మానకొండూరు సర్పంచ్గా, జడ్పీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. అన్ని గ్రామాల్లోనూ ఆయనకు పట్టుంది. గత ఎన్నికల్లో సెగ్మెంట్లోని ఆయన సామాజిక వర్గం అండగా నిలిచింది. ఈసారి కూడా ఎస్సీ సామాజిక వర్గం తనతో ఉంటుందని ఆశిస్తున్నారాయన. నియోజకవర్గంలోని 4 మండలాల్లో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించారు. 8.5 కోట్లతో తిమ్మాపూర్లో చేపట్టిన తాగునీటి పథకం పనులు పూర్తవుతుండడం ఆయనకు కలిసొచ్చే అంశం. మానకొండూరులో 12 కోట్లతో తాగునీటి పనులు చేపట్టారు. రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు వెచ్చించడం ప్లస్ పాయింట్. ఎల్ఎండి కాలనీలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, అన్ని మండలాల్లో మోడల్ స్కూళ్లకు కృషి చేయడం కలిసొచ్చే అంశాలు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ప్రత్యేకంగా బెజ్జంకిలో కానీ, ఇల్లంతకుంటలో కానీ, మానకొండూరులో కానీ డిగ్రీ కాలేజ్ కావాలనే ప్రస్తావన వస్తూ ఉంది. అలాగే ఒక ఐటీఐని మరి తిమ్మాపూర్ మండలంలో నెలకొల్పనే ఆలోచనలో ఉన్నాం. స్థానిక శాసనసభ్యుడిగా, తెలంగాణ వాదిగా నేను దాదాపు 10 నుంచి 15 నిమిషాలు నేను శాసనసభలో మాట్లాడి తెలంగాణ ఆవశ్యకత, ఆనాడు నిధుల్లో కానీ రకరకాలుగా తుంగలో దొక్కిన అంశాలను లేవనెత్తి తద్వారా తెలంగాణ ఆవశ్యకతను, కేంద్రాన్ని పరిష్కరించవలసిన బాధ్యతను గుర్తించే విధంగా మరి శాసనసభలో మాట్లాడడం ద్వారా వివిధ మండలాలలో, అంటే కాన్స్టిట్యున్సీ 5 మండలాలలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలను కూడా వారు పూర్తి చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. పని చేసిన దానిలో వారు ఇప్పటికీ సాధించింది చాలా ఎక్కువనే. మేము అనుకున్న దానికన్నా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం జరిగింది. మరోవైపు ఆరపెల్లి మోహన్కు వ్యతిరేకంగా మారే అంశాలు ఉన్నాయి.
సెగ్మెంట్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేదునూరు విద్యుత్ ప్లాంటును ఎమ్మెల్యే పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అంశమైన మోహన్కు వ్యతిరేకత తెచ్చిపెట్టింది ప్లాంట్. కొన్ని గ్రామాల్లో తాగునీటి కొరత, రోడ్ కనెక్టివిటీ లేకపోవడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికి మించి ఉద్యమ సమయంలో కిరణ్ వర్గంలో ఉన్నారన్న విమర్శ ఉంది. వాటితో పాటు అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టడం మైనస్గా మారుతోంది. ప్రభుత్వ విప్ అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఏమాత్రం ముందుకు పోలేదు, వెనుకబడి ఉంది. ప్రధానంగా ఈ కాన్స్టిట్యూన్సీలో తిమ్మాపూర్ మండలం నేదునూరు పవర్ ప్లాంట్ కూడా గ్యాస్ కేటాయింపులో ఆరేపల్లి మోహన్ పూర్తిగా విఫలమైనరు. రోడ్లు ఇయ్యలడు కూడా ఇవ్వకపోవడంలో, నిధులు తేవడంలో పూర్తిగా విఫలమైండు, అభివృద్ధిలో విఫలమైండు. తెలంగాణ ఉద్యమంలో కూడా పూర్తి స్థాయిలో ఏనాడు కూడా పాల్గొనలేదు. ఆంధ్ర నాయకుల వత్తాసు పలికిండు తప్ప తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కూడా పనిచేయలే. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా గుణపాఠం తప్పదని కూడా హెచ్చరిస్తాను. తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు తీరా టైంకి వరకు కేసీఆర్ తెచ్చి తీరా టైం వరకు వచ్చిన సందర్భాన్ని చూసి ఇప్పుడు మేమే తెచ్చినాం, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది అనే ఉద్దేశం కొద్దీ మాట్లాడుతున్నారు. అది ఏది కాదు, టీఆర్ఎస్ ఒక ఘనతని మేము చెబుతూ మేము ఇప్పటి వరకు కూడా రాబోయే కాలంలో కూడా తెలంగాణ విషయంలో కేసీఆర్ వెంట ఉంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం పాటుపడతామని. నాటిలకు కాదండి, మొత్తం అన్ని వర్గాలకు ఏమీ చేయబోడు. ఆయన చేతకాని పని. ఆయన జెడ్పీ చైర్మన్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాకా విప్ ఉన్నంత కాలం ఏం పనులు చేయడు. ఇప్పుడు సుతం చేయలేరు ఆయన. ఇప్పుడు 5 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఒక నెల లోపల మంచినీళ్ళు తాగిస్తా అని ప్రజలకు అది వట్టి నీళ్ళ మీద మాట అది చేస్తాడు. అది హామీ అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. స్థానిక పరిస్థితులు, పొత్తులు, సెంటిమెంట్ లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మానకొండూరుపై టీఆర్ఎస్, బీజేపీ కన్నేశాయి. కానీ ఆ పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కాలేదు. ఏదేమైనా ఈసారి మానకొండూరులో త్రిముఖ పోటీ తప్పదంటున్నారు స్థానికులు.